హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనకి మన సబ్‌స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది. కొండోజు నాగరాజు అనే బ్రదర్ ఏం చేశాడంటే, మ్యాథ్స్ ఇంకా రీజనింగ్ రాని వాళ్ళు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వలేరా? అసలు వాళ్ళకి జాబ్ రాదా? అనే ఒక క్వెషన్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో, దాని గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునా? అయితే మ్యాథ్స్ చాలా కష్టంగా బాధపడే వారు ఏం చేయాలంటే, ముందు అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి సిలబస్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే, మ్యాథ్స్ పార్ట్ ఎక్కువగా ఉన్నది గాకుండా, తక్కువ పార్ట్ ఎందులో అయితే ఉంటుందో, అసలు మ్యాథ్స్ స్కోర్ జాబ్ కొట్టడానికి మ్యాథ్స్ చదవకున్నా పర్వాలేదు అనే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అండ్ మ్యాథ్స్‌తో పాటు రీజనింగ్ గూడా భయపడుతున్నారంటే, మీరు ఒకవేళ మ్యాథ్స్ రానంత మాత్రాన నేను రీజనింగ్ చేయలేను, చేస్తానో చేయనో అనే అపోహ వద్దు. రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఎవ్వరైనా చేయొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. కొంచెం అనాలిసిస్ చేసుకుంటే, అసలు కాన్సెప్ట్ తెలుసుకుంటే, ఫ్రెష్‌గా నేర్చుకున్న వాళ్ళు గూడా రీజనింగ్ చేయొచ్చు. మనం ఇన్నిన్ని చదువులు చదివినా గూడా మనకి ఏ సబ్జెక్ట్‌లో కూడా రీజనింగ్ అనేది పర్టిక్యులర్ టాపిక్‌గా ఉండదు. దాన్ని మనం సొంతంగా చదువుకున్నా గూడా చేయొచ్చు. వాటికని కొన్ని ట్రిక్స్ ఉంటాయి. జస్ట్ అనాలిసిస్ మనం చేయగలిగితే గనుక ప్రతి ఒక్క క్వెషన్‌కి రీజనింగ్ మనం చేయొచ్చు. కానీ అర్థమెటిక్స్ చేయడానికి మ్యాథ్స్ రాని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కాలిక్యులేషన్ పరంగా కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, టైమ్, డిస్టెన్స్ అన్నప్పుడు, వర్క్ అన్నప్పుడు సో, కొన్ని కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకోవాలా? ఇండైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకోవాలా? ఎట్లా సబ్‌స్టిట్యూట్ చేయాలి? కాలిక్యులేషన్స్ ప్లస్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎవరైతే మ్యాథ్స్ అని భయపడుతున్నారో వాళ్ళు అర్థమెటిక్స్‌కెళ్ళకుండా రీజనింగ్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తే, ఒక 15, 20 డేస్ కనుక మీరు రీజనింగ్‌కి కేటాయించి చదువుకోగలిగితే, రీజనింగ్‌లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీరు కవర్ చేయగలుగుతారు. అందులో పెద్ద హార్డ్ టాపిక్స్ ఏమి ఉండవు. రీజనింగ్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకేదైనా హార్డ్ అనిపిస్తే, అక్క రీజనింగ్‌లో ఈ టాపిక్ హార్డ్ ఉంది కొంచెం చెప్పండి అంటే, నేను మొత్తం చెప్పలేకపోయినా వాటికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు అందివ్వడానికి నేను ట్రై చేస్తాను. బేసిక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్‌నైనా సాల్వ్ చేసేంత నాలెడ్జ్ మీకుంటది. ఓకేనా? ఈ క్వెషన్‌కి నేను ఆన్సర్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, అందరూ అన్ని సబ్జెక్ట్స్‌లలో పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఆహ్, సబ్జెక్ట్స్ ఉంటాయి. అవునా? కొంతమందికి ఇంగ్లీష్ అస్సలే రాదు. కొంతమందికి రీజనింగ్ అస్సలే రాదు. కొంతమందికి సోషల్ అస్సలు పడదు. సో, కొన్ని కొన్ని సబ్జెక్ట్స్‌ని మనం స్కిప్ జేసినా జీఎస్‌లో అందరితో పాటు ఎవరికీ 150కి 120, 130 అయితే రావు. యావరేజ్ మార్క్స్ 60-70 ఉంటాయి. కొంచెం అబోవ్ యావరేజ్ వాళ్ళు 90, 100, 110 వరకే ఉంటారు. 120 రావడం అంటే ఈ గ్రేట్ జీఎస్‌లో. ఎందుకంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువుంటాయి కాబట్టి అందరికి అన్నిటి మీద గ్రిప్ ఉండదు. ప్లస్ అందులో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది 120 వరకే ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హైయెస్ట్ కట్ ఆఫ్ కూడా జీఎస్‌లో 120 ఉంటది. సో, ఆ 120 వరకి మనం పర్ఫెక్ట్‌గా చదువుకొని ఒక 100+ స్కోర్ చేసుకుంటే మనం సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్‌లో గనుక అందరితో పాటు ఈక్వల్ అటెంప్ట్స్ ఇస్తే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఫస్ట్ పేపర్ రాదు అని జాబ్ రాదు కావచ్చని అనుకోవడం లేదు. ఇప్పుడు చూడండి మీకు మ్యాథ్స్ రాదు అంటే గ్రూప్ 4 హార్డ్‌గా ఉండొచ్చు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది హార్డ్‌గా ఉండదు. ఎందుకంటే వాటిలో ఓన్లీ జీఎస్‌లో అది కూడా ఓన్లీ లాజికల్ రీజనింగ్ మాత్రమే ఉంటుంది. అర్థమెటిక్స్ టాపిక్స్ ఎక్కువగా రావు. సో, మీరేం చేయొచ్చు ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో వాళ్ళు నిర్మొహమాటంగా గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు రైటింగ్ స్కిల్స్ కూడా బాగుంటాయి. నేను ఏ టాపిక్‌నైనా ఏ క్వెషన్ అయినా అర్థం చేసుకొని నాకంటూ ఓన్‌గా నేను రాయగలుగుతా. కొన్ని వర్డ్స్ పెట్టగలుగుతా. కొన్ని సబ్జెక్ట్స్ మీద నాకు గ్రిప్ ఉంది అనుకున్న వాళ్ళు మీరు కూడా నిర్మొహమాటంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు. కావాల్సిందల్లా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. పర్టిక్యులర్ టైమింగ్స్ పెట్టుకొని ఎప్పుడు ఎన్ని రోజులకి ఏ టాపిక్ కంప్లీట్ చేసుకోవాలి. ఎన్ని రోజులలో ఎన్ని సబ్జెక్ట్ చదవాలి. ఎగ్జామ్ ఎప్పుడుంది. టెస్ట్ సీరీస్‌లు ఎప్పుడు రాయాలి. మొత్తం దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకోగలిగితే మ్యాథ్స్ ఇంకా రీజనింగ్ రాని వాళ్ళు గాని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో ఒకటి మీరు అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద ఎఫర్ట్స్ పెట్టగలిగితే గనుక ఏదో ఒకటి క్రాక్ చేయగలుగుతారు. గ్రూప్ 4 కైతే నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే గ్రూప్ 4లో ఖచ్చితంగా రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మేజర్ పార్ట్ అది. ఎందుకంటే 150 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక ఇంగ్లీష్‌కి ఒక 50 కేటాయించుకున్నా కూడా నార్మల్‌గా 100-110 మార్క్స్ అనేవి అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ కిందకే వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఇవి వదిలేసుకుంటే ఎందుకంటే జీఎస్ మనం ఎంత చదివినా 100 కన్నా ఎక్కువ స్కోర్ చేయలేం. సో, మన స్కోరింగ్ సబ్జెక్టే అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ కాబట్టి అర్థమెటిక్స్ అంటే భయం ఉన్నవాళ్ళు గ్రూప్ 4కి ప్రిపేర్ అవ్వకుండా ఈ కేటాయించే టైంని మీరు గ్రూప్ 2కి గాని, గ్రూప్ 3కి గాని కేటాయించండి సక్సెస్ మీరు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. ఓకేనా? అండ్ దీంతో పాటు ఇంకొక విషయం మీకేం చెప్పాలనుకుంటున్నానంటే,
సేమ్ కరెంట్ అఫైర్స్ కూడా 20-30 మార్క్స్ వస్తాయి. ఎవరైతే నేను కరెంట్ అఫైర్స్ చదవలేను, నోట్స్ తయారు చేసుకోలేను, డైలీ న్యూస్ పేపర్ చదవలేను, మాకు న్యూస్ పేపర్ రాదు, దానికోసం న్యూస్ పేపర్ స్పెషల్‌గా ఎంచుకోవాలి. లేదంటే రోజు ఒక గంట, 2 గంటలు దానికి కేటాయించాలి అనుకునేవాళ్ళు, నిర్మొహమాటంగా కరెంట్ అఫైర్స్‌ని పక్కన పెట్టేసి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ చదువుకోండి. నేను ఇన్ని రోజుల నుండి చెప్తున్నది కూడా అంతే. చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. అసలు డౌట్ కూడా రైజ్ చేయట్లేదు. మీరెందుకు కరెంట్ అఫైర్స్ వదిలేసినా కూడా జాబ్ వస్తదననే వీడియో ఎందుకు చేసిర్రు? అసలు మీకెందుకు అట్లా అనిపించిందని ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. అంటే మేబీ నేను చెప్పింది అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఓకే. నిజమే ఈమె చెప్పింది కరెక్టే అనుకోని కరెంట్ అఫైర్స్ లేకుండా జాబ్ వస్తదని నమ్మకం ఉండొచ్చు. కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా మరి నెగెటివ్, పాజిటివ్ అసలు ఏ కామెంట్ రాలేదు దానికి. చూద్దాం మీకు ఎంతవరకు అర్థమైందో. దీంతో పాటు మీరు రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో అన్ని హైయెస్ట్ మార్క్స్‌ని కంపేర్ చేస్తే గనుక చూడండి, గ్రూప్ 2లో 600 మార్క్స్, 4 మార్క్స్ ఉన్న 154లో 600 మార్క్స్‌కి ఎగ్జామ్ రాస్తే హైయెస్ట్ ఎంతొచ్చినాయి? 450 ప్లస్ వచ్చినాయి అంతే. 500 ఎవరికి రాసాలి. అంటే ఒక 3 సబ్జెక్ట్‌లలో వచ్చే మార్క్స్‌ని 4 సబ్జెక్ట్‌లలో కొట్టేసారు. అవునా? అంటే అన్నిట్లలో 100, 100, 100 అంతే. కొన్నిట్లలో 110, 120 వరకే ఎళ్ళిండు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది? 600 మార్కులు 450కి హైయెస్ట్ వచ్చినాయంటే లీస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక 400 మార్కులు వచ్చిన జాబ్ వస్తది కదా! సో, ఆ 200 మార్కులు వదిలేస్తున్నాం. ఆ 200లో 30 అనే కరెంట్ అఫైర్స్ వదిలేస్తే గనుక అసలు మనకు టెన్షనే ఉండదు. ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికి మంచి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఒక 6 మంత్స్ దేని మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ కాన్సంట్రేషన్ ఆన్ స్టడీస్. మొత్తం స్టడీస్ మీదనే కూర్చొని సబ్జెక్ట్స్ అంతా ఒక్కసారి ఒక 6 నెలలు గట్టిగా చదివి పెట్టుకున్నారనుకోండి. ఎప్పుడు ఏ ఉద్యోగం పడినా మినిమమ్ 2-3 నెలల టైం ఉంటుంది కాబట్టి, ఆ 3 నెలలు రివిజన్ చేసుకుంటూ టెస్ట్ సీరీస్ రాస్తే గనుక ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. సో, ఇట్లా ప్లాన్ చేసుకొని చదవండి. వెయిటేజ్ లేని సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలవదు. అన్‌లిమిటెడ్ ఉన్నప్పుడు దాన్ని చదువుకోకపోవడమే బెటర్. సో, ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మ్యాథ్స్ ఇంకా రీజనింగ్ రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా జాబ్ కొట్టొచ్చండి. మన తెలంగాణ స్టేట్‌లో అయితే స్టేట్ ఎగ్జామ్స్ అండి. గ్రూప్ ఎగ్జామ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ప్రిపేర్ అవ్వండి. వీలైతే టైం ఉంటే నేను రాయగలను. ఇంకా నాకెక్కువ అంటే సెటిల్ అవ్వడానికి నాకింకా టైం ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు అనుకున్నప్పుడు గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా అర్థమెటిక్స్ అంటే కొంచెం హార్డ్ ఉండొచ్చు. బట్ రీజనింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది రీజనింగ్. ప్లస్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే మిస్ అవ్వవు అందులో 2 మార్క్స్. దీని మీద కొంచెం కాన్సంట్రేట్ చేసుకొని చదవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.